రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడున్న జిల్లాల పర్యటనతో ప్రచారం చేస్తూ దుష్ట సాంప్రదాయానికి ఒడికట్టాడని సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ తాతా మధు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. మన్మోహన్ సింగ్ హెల్త్ యూనివర్సిటీ శంకుస్థాపన అని పేరు చెప్పి కనీసం ఒక్క మాట కూడా మన్మోహన్ సింగ్ గురించి చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు రాకుంటే గురుకుల విద్యార్థులను కూర్చోబెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చి పిల్లలను విసిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ ఏం సాధించిందని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. గిట్టుబాటు ధర రాక కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య చేసుకున్నందుకు విజయోత్సవ సభలు చేస్తున్నారా? 2 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు సభలు నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సభలు నిర్వహిస్తుంటే ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తుందంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా లేదా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలు ఇస్తుందనేటువంటి సమాచారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపాడు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థులకు ఓటేయండి జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్ లో మీటింగ్ పెట్టి నిస్సిగ్గుగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేస్తూ తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి ఎర్త్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టారు. అక్కడికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ తరలించి, సరే తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు, అది వేరే విషయం. వాళ్ళు కూర్చొని బేజారైపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మీటింగ్ ఫెయిల్ అయిద్దేమనే ఉద్దేశంతో అప్పటికప్పుడు అన్ని స్కూల్స్కి హుకుం జారీ చేసి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి కార్యక్రమమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎర్త్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం. కానీ ఒక మాట, నువ్వు ఆ యూనివర్సిటీకి ఎర్త్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు ఎందుకు పెట్టగలిగాం? ఒక్క ఆడియో విజువల్ వేసి ఉంటే బాగుండేది. మీటింగ్కి గురుకుల పాఠశాల నుంచి పట్టుకొచ్చారు ఈ పిల్లల్ని. గురుకుల పాఠశాల నుంచి వీళ్ళందరూ తోలుకొచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళ కాపలా పోలీసు వాళ్ళని పెట్టినట్టు పోతారేమో మాట్లాడతారేమో అని వీళ్ళందరినీ పట్టుకొచ్చారు, కూర్చోబెట్టారు. మన వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని. మాకేం తెలియదు అంకుల్, ఇక్కడికి వచ్చాం, కనీసం మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అంకుల్, ఒక బిస్కెట్ కూడా ఇవ్వట్లేదు అంకుల్ అని పాపం వాళ్ళు వాపోయారు. పక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఈ పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చూడండి. ఇగో వచ్చిన లేడీస్ వెళ్ళిపోతే ఖాళీ అయితే మళ్ళీ తీసుకొచ్చి ఈ పిల్లల మధ్యలో కూర్చోబెట్టారు పోలీసులు. ఆ సర్కిల్లో ఉన్నవాళ్ళు పోలీసులు, మీరు అరవద్దు, మీరు గొడవ చేయొద్దు, మీకు మంచినీళ్ళు ఇస్తాడు ఆంటీ, మాకు మంచినీళ్ళు అవుతున్నాయి అంటే మంచినీళ్ళు వస్తాయిలే కూర్చోండి అని చెప్పేసి వీడియోలు బయటికి రావడం జరిగింది. కొత్తగూడెం మీటింగ్ అట్టర్ ఫ్లాప్. ఇందులో కూడా కుట్రుందని గుసగుసలు మాట్లాడుతున్నారు. ఆ మీటింగు, ఆ యూనివర్సిటీ మొత్తానికి భుజాల మీద వేసుకున్నటువంటిది తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి ఆ మీటింగ్ని ఎట్లా ఫెయిల్ చేయాలని చెప్పేసి డిప్యూటీ ముఖ్యమంత్రి గారును రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రయత్నం చేశారనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యూనివర్సిటీ శంకుస్థాపన ఒక ఎన్నికల ప్రచార మీటింగ్ లాగా నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఇది సిగ్గుచేటైన విషయం. మన్మోహన్ సింగ్ గారిని అవమానించడమే. మీరు 2 సంవత్సరాలు అయింది బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేస్తూ ఉన్నాం. దేనికి విజయోత్సవాలు చేస్తున్నారు మీరు? పండిన పంట గిట్టుబాటు ధర రాక, తీసుకున్న కౌలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి మా బానోతు వీరన్నకి ఆత్మశాంతి కలగాలని విజయోత్సవాలు చేసుకుంటున్నారా మీరంతా? మా ఆడబిడ్డలకి కేసీఆర్ ఇచ్చే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా? లేదు, తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఎగ్గొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా? దేనికి మీ విజయోత్సవాలు? జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి వ్యవహార శైలిని దున్నపోతు మీద కనుక వర్షం కురిసినట్టు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది.